మధ్య విలువ కాబట్టి ఇది మధ్యగతం ఎంత అంటే 3. మధ్యగతం ఎంత 3. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో బేసి సంఖ్యలో ఉన్నది కాబట్టి 1 మిగిలింది. ఒకవేళ సరి సంఖ్య ఇస్తే 2 మిగులుతాయి. మరి 2 విలువలు మిగిలినప్పుడు ఏం చేయాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాడు 1 2 3 4 5 6. ఇది దత్తాంశం. ఈ దత్తాంశంలో మొత్తం సరి సంఖ్య ఉంది. సరి సంఖ్య ఉన్నప్పుడు 2 మిగులుతాయి. 1 తీసేసినా 2 తీసేసినా 5 తీసేసినా ఎన్ని మిగిలినాయి? 2 మిగిలినాయి మనకు. అంటే మధ్యగతం అంటే 2 మిగిలినాయి కాబట్టి మధ్య విలువలు వీటిని ఏం చేయాలి సార్ అంటే సగటు చేయాలి. ఏం చేయాలి? సగటు చేయాలి. సగటు అంటే ఏంటి? రాష్ట్ర మొత్తంపై రాష్ట్ర సంఖ్య. ఓకేనా? రాష్ట్ర మొత్తంపై రాష్ట్ర సంఖ్య చేయండి. 3 + 4 ఎంత? 7. 5 ఎన్ని ఉన్నాయి? 2. ఓకే అంటే ఎంత వస్తుంది? 3.5. ఇప్పుడు మధ్యగతం విలువ ఎంత అవుతుందంటే మధ్యగతం ఎంత? 3.5. అర్థమైందా? అంటే బేసి సంఖ్య ఉంటే 1 వస్తుంది మధ్య విలువ. ఒకవేళ సరి సంఖ్య ఇస్తే మనం దత్తాంశంలో సరి సంఖ్య ఇస్తే 2 విలువలు ఉంటాయి. సో ఆ 2 విలువలు మిగిలితే వాటిని ఏమంటున్నాం అంటే వాటిని ఏం చేయాలి? సగటు చేయాలి. ఓకే అంటే రాష్ట్రం మొత్తంపై రాష్ట్ర సంఖ్య చేస్తే సరిపోతుంది. లేదా వీటిని రెండింటిని ప్లస్ చేసి బై 2 చేసినా మనకు ఆన్సర్ అనేది 3.5. దట్ మీన్స్ అంటే మధ్యగతం విలువ వస్తుంది. ఓకే అర్థమైంది? సో ఇది మధ్యగతం. తర్వాత నెక్స్ట్ వ్యాప్తి అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక దత్తాంశం ఇస్తాడు. 1 2 3 4 5 6 7 ఓకే 8 వరకు ఇచ్చింది అనుకుంటాం. ఏంటిది? ఇది ఒక దత్తాంశం. ఇదేంటిది? దత్తాంశం. అయితే ఇచ్చిన దత్తాంశం ఫస్ట్ ఏం చేయాలంటే చిన్న నుండి పెద్దకు అమర్చండి లేదంటే మీ ఇష్టం. ఓకే అల్ప నుండి అధికకు అమర్చినాలి. ఓకే ఈ దత్తాంశంలో ఫస్ట్ ఏం చేయాలంటే అధిక విలువ నుండి అల్ప విలువను ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఏం చేయాలి? అల్ప విలువను మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఓకే అధిక విలువ నుండి అల్ప విలువను తీసేస్తే మనకి ఏమొస్తుంది సార్ అంటే వ్యాప్తి వస్తుంది. వ్యాప్తి అంటే ఏంటిది? అధిక విలువ నుండి అల్ప విలువను తీసేయడం అంటే సింపుల్. ఓకే దాన్ని ఏమంటున్నాం? వ్యాప్తి అని అంటున్నాం. ఇక్కడ అధిక విలువ ఏమున్నది? 8 ఉన్నది. తర్వాత అల్ప విలువ ఏమున్నది? 1 అంటే వ్యాప్తి ఎంత? 7. అర్థమైంది కదా? సో సింపుల్. ఓకే అంటే ఇచ్చినటువంటి దత్తాంశం నుండి అధిక విలువ నుండి అల్ప విలువను తీసేస్తే ఏమొస్తుంది మనకు? వ్యాప్తి వస్తుంది. దాన్ని ఏమంటున్నాం? వ్యాప్తి అని అంటున్నాం. ఓకే అర్థమైంది కదా? సో ఇది